సో రీసెంట్గా నేను ఒక షార్ట్ వీడియో చేసి మన యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నానండి. అబౌట్ వాకింగ్ డ్రైవ్ జరిగింది రీసెంట్గా గుంటూరులో ఇలా అని చెప్పాను. సో దానికైతే చాలా థౌజండ్స్లో మాత్రం ఎంట్రీస్కి అటెండ్ అయ్యారు, వాకింగ్ డ్రైవ్కి అయితే అటెండ్ అయ్యారు. మరి మనకు తెలిసిన ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ చెప్పింది ఏంటంటే ఈరోజే రిజల్ట్స్ వచ్చాయండి. సో బట్ ఎంత స్పీడ్గా రిజల్ట్స్ వచ్చాయంటే దాని గుడ్ సైన్గా చెప్పవచ్చు. ఎందుకంటే చాలా లేట్ అవుతుంటుంది అసలు సెలెక్ట్ అయ్యారా లేదనే దానికి. బట్ వితిన్ 4 days ఆర్ 5 daysలోనే రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో మన వాళ్ళు తెలిసిన వాళ్ళే ఒక 12 members అయితే సెలెక్ట్ అయ్యారండి. ఫ్రెషర్స్గా ఇన్ఫోసిస్ కంపెనీకి 12 members సెలెక్ట్ అయ్యారు. అండ్ రోల్ అయితే సపోర్ట్ ఇంజనీర్ రోల్ అయితే ఇచ్చారు వాళ్ళకి. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరిగింది, ఓకే నిజంగానే ఈ ఇన్ఫోసిస్ జాబ్స్ ఇప్పుడు వీళ్ళకి ఆన్బోర్డింగ్ చేస్తారా లేదా, ఇవన్నీ మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. ఇంకా మన మెయిన్ కంటెంట్ అయితే స్టార్ట్ చేద్దాము. సో సుమారు దీనికి థౌజండ్స్లో అయితే ఈ వాకిన్కి అయితే అటెండ్ అయ్యారండి. మరి ఏ గ్రాడ్యుయేషన్ వాళ్ళు, ఏ పాస్ అవుట్ ఇయర్ వాళ్ళు ఈ వాకిన్కి అటెండ్ అయ్యారంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఇద్దరు. ఎవరైతే 2025 బ్యాచ్ ఉంటారో ఇంజనీరింగ్ ప్లస్ డిగ్రీ వాళ్ళు బీఎస్సీ, బీసీఏ, ఓకే వీళ్ళు కూడా అటెండ్ అయ్యారు. అండ్ బీటెక్ ఓకే వాకిన్ అయితే అటెండ్ అయ్యారు. ఓకే మరి ఎంట్రీ ప్రాసెస్ ఎలా జరిగింది అంటే యాజ్ యూజువల్గా ఫ్రెషర్స్ కంటే ఎలా ఉంటుంది, ఫస్ట్ రౌండ్ ఓకే రిటన్ టెస్ట్ కండక్ట్ చేశారు. రిటన్ టెస్ట్ అంటే మీ అందరికి తెలిసింది యాప్టిట్యూడ్ ఉంటాయి, రీజనింగ్స్ ఉంటాయి, మ్యాథ్స్, లాజికల్ థింకింగ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ వాటితో పాటు కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తారు, కోడింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తారు, సాల్వ్ చేయమంటారు. అండ్ నెక్స్ట్ సమ్ ఇంగ్లీష్ గ్రామర్ ఇవ్వచ్చు, పారాగ్రాఫ్ ఇచ్చి కొన్ని వర్డ్స్ ఇచ్చి అది గ్రామర్ చెక్ చేయమంటారు. ఇలాంటి రౌండ్స్ అన్ని కండక్ట్ చేశారు. ఈ రిటన్ టెస్ట్లోనే మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అయితే ఫిల్టర్ అయిపోతారండి. ఎంతమంది వచ్చినా సరే వాళ్ళు కట్ ఆఫ్ మార్క్స్ పెట్టేసి ఫిల్టర్ చేసేస్తుంటారు. సో ఎవరైతే ఇంకా టాప్ లెవెల్లో ఉంటారో వాళ్ళని మాత్రమే టెక్నికల్ రౌండ్కి వాళ్ళు ఇన్వైట్ చేస్తుంటారు, సెలెక్ట్ చేస్తారు. ఒక అరౌండ్ ఒక 150 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారండి థౌజండ్స్లో కూడా. సో వాళ్ళకి టెక్నికల్ రౌండ్స్ జరిగాయి. మరి టెక్నికల్ రౌండ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారంటే ఎక్కువగా ఊప్స్ కాన్సెప్ట్స్ స్టార్ట్ చేశారంట. ఊప్స్ కాన్సెప్ట్స్ తర్వాత వాళ్ళు ప్రాజెక్ట్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ మీద చాలా క్వశ్చన్స్ అడిగారంట. ఎక్కువగా ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేసి కాన్సన్ట్రేషన్ చేశారంట. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే మేము అసలు ప్రాజెక్ట్ సరిగ్గా చెప్పలేకపోయాము, ఓకే వాళ్ళు అడిగిన వాటికి 5 అడిగితే మేము 3 చెప్పాము అన్న వాళ్ళేమో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. అండ్ ఎవరైతే మేము అన్ని క్వశ్చన్స్కి సమాధానం చెప్పిన వాళ్ళు మాత్రం సెలెక్ట్ కాలేదంట. ఇది జరిగింది సిచ్యువేషను. మరి అది ఏది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అనేది, వీళ్ళని రిజెక్ట్ చేశారనేది అది వాళ్ళకే తెలియాలి ఇంటర్వ్యూ ప్యానల్స్కి. ఓకే సో ఎనీహౌ ఒక 12 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారండి మనకు తెలిసిన వాళ్ళు. సింగిల్ రౌండ్ క్లియర్ అయింది. నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ కూడా సేమ్ డేనే కనెక్ట్ చేశారు. హెచ్ఆర్ రౌండ్ అంటే సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు, మీ అందరూ తెలిసింది. ఓకే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అడుగుతుంటారు. ఓకే అండ్ మీకు ఎంత శాలరీ కావాలి ఇలాంటివి కూడా అడుగుతారు. ఎక్స్పెక్టెడ్ శాలరీ ఎంత అనేది, ఎంత త్వరగా జాయిన్ అవుతారు ఇలాంటివి అడుగుతుంటారు. అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అడుగుతుంటారు. ఓకే ఇవన్నీ సింపుల్ క్వశ్చన్స్. సో వాటికి ఆన్సర్ చేసేసారు అండ్ సెలెక్ట్ అయ్యారు. ఓకే మరి ఇది ప్రాసెస్ అండి, ఇంటర్వ్యూ ప్రాసెస్. బట్ నేను సింపుల్గా చెప్పాను కానీ పాపం చాలా కష్టపడి ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, చాలా కష్టపడ్డారు. ఆ ప్రాసెస్ మాత్రం సెలెక్ట్ అయిన మాత్రం వచ్చాయి కానీ వీటికి ఇంకా ఆఫర్ లెటర్స్ అండ్ ఆన్ బోర్డింగ్ డేట్, జాయినింగ్ డేట్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంది. బట్ ఇంకా ఏంటంటే ఇంకా డౌట్ ఉంది, వీళ్ళకి నిజంగానే జాబ్స్ ఇస్తారా లేదనేది ఇది మాత్రం నా డౌట్. ఎందుకంటే మనం అందరు చూస్తున్నాం, ఇప్పుడు మనం అందరూ ఎక్స్పీరియన్స్ పొందున్నాం. ఇది ఈవెన్ 2022-23 బ్యాచ్ వాళ్ళని కూడా ఇలాగ హైర్ చేసుకొని వాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి తీసుకొని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇంకా ఆన్ బోర్డింగ్ డేట్, జాయినింగ్ డేట్ ఇవ్వకపోవడం, ఆఫర్ లెటర్ రిలీజ్ చేయకపోవడం ఇలాంటివి చాలా చూసాం. ఈవెన్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేసినా కూడా ఆన్ బోర్డింగ్ డేట్ ఇవ్వకపోవడం ఇవి కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. సో అందువల్ల ఇంకా మనం అంత త్వరగా సెలబ్రేషన్ అయితే చేసుకోకూడదు. బట్ ఎనీహౌ వాళ్ళు టాప్ ఎంఎన్సీ కంపెనీ ఇన్ఫోసిస్లో సెలెక్షన్ అయ్యారు కాబట్టి, ఆ ప్రాసెస్ ఇంటర్వ్యూ క్రాక్ చేశారు కాబట్టి వీ షుడ్ అప్రిషియేట్ దెమ్ అండ్ వీ షుడ్ ఆల్సో కంగ్రాచులేట్ దెమ్ ఇండివిజువల్ క్యాండిడేట్. నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళకి ఆన్ బోర్డింగ్ వచ్చేసి వాళ్ళని కంప్లీట్గా హైర్ చేసుకుంటే వాళ్ళు ఇంకా వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కూడా. ఓకే సో అదండి, ఫ్రెషర్స్కి ఓన్లీ బేసిక్ క్వశ్చన్సే కాదు ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ని ఎక్కువగా అడుగుతున్నారు ఈ వాకిన్స్లో కానీ, ఆఫ్ క్యాంపస్ కానీ, ఆన్ క్యాంపస్ కానీ. సో ఎవరైనా ఫ్రెషర్స్ కానీ వాచ్ చేస్తుంటే ఆర్ సీనియర్స్ వాచ్ చేస్తున్నా మీరు మీ తెలిసిన ఫ్రెషర్స్కి చెప్పండి, సజెస్ట్ చేయండి. సో ప్రాజెక్ట్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, యాజ్ వెల్ యాజ్ ఓప్స్ సంబంధించినవి, స్ట్రింగ్స్ కాన్సెప్ట్ సంబంధించి, అరేస్ కాన్సెప్ట్ సంబంధించి ఈ 3 ఎక్కువగా కవర్ చేస్తున్నారు.
సో ఈ కాన్సెప్ట్స్తో పాటు డేటాబేస్ కాన్సెప్ట్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతానండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.